యానిమేషన్ సినిమా మహావతార్ నరసింహ రిలీజ్ అయి నిన్న మంగళవారంతో 12 రోజులు కంప్లీట్ అయింది. ఈ 12 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 25 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే ఒరిజినల్ కర్ణాటక నుంచి 3 కోట్ల గ్రాసు, ఇక హిందీ నుంచి ఎక్సలెంట్గా 90 కోట్ల గ్రాసు ఒక హిందీ నార్త్ ఇండియా నుంచే, ఇక తమిళనాడు అండ్ కేరళ కలిపి మరో 4 కోట్లు. అలా టోటల్గా 12 రోజుల్లో మహావతార్ నరసింహ అనే యానిమేషన్ సినిమా 122 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇది అద్భుతమైన కలెక్షన్స్. ఒక చిన్న సినిమా, హీరోలు ఎవరు లేని సినిమా, ఒక బొమ్మల సినిమా పాన్ ఇండియా లెవెల్లో 100 కోట్లు దాటడమే గొప్ప విషయం. అలాంటిది 122 కోట్లు. ఇదే సినిమాతో పాటు ఒకరోజు ముందు రిలీజ్ అయిన హరిహర వీరమల్లు 13 రోజుల్లో 113 కోట్లకి ఆగిపోతే స్టార్ హీరో సినిమా. అలాంటిది ఈ సినిమా 2 కోట్ల గ్రాస్తో మొదటి రోజు వచ్చి ఇప్పుడు ఈరోజు వర్కింగ్ డేలో కూడా 10 కోట్ల గ్రాస్ వస్తుంది. అసలు ఎక్సలెంట్ కలెక్షన్స్. ఇదంతా కేవలం మన పురాణాలకు ఉన్న మహిమ అండ్ భక్త ప్రహ్లాద్ అని కథ అండ్ ఆ సినిమా యానిమేషన్లో చూపించిన విధానం అదిరిపోయింది. ఇక 122 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను. డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 61 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 40 కోట్లు అయితే 15 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. 15 కోట్లు వెనక్కి వచ్చి మరో 46 కోట్ల లాభాలతో సినిమా ట్రిపుల్ బ్లాక్ బస్టర్ అయింది. ట్రిపుల్ ఏంటి, క్వార్టర్బుల్ బ్లాక్ బస్టర్. తెలుగులో ఈ సినిమాని అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ బ్యానర్లో డిస్ట్రిబ్యూట్ చేశాడు. 4 కోట్లకు కొంటే అతనికి 4 కోట్లు వెనక్కి వచ్చేసి మరో 8 కోట్ల లాభాలు వచ్చాయి. అంటే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ తెలుగులో కూడా. ఒరిజినల్ కర్ణాటకలో కలెక్షన్స్ అంతగా లేవు, ఎందుకంటే అక్కడ సూ ఫ్రమ్ సో అనే ఒక కన్నడ సినిమా ఆ సినిమా కలెక్షన్స్ బాగున్నాయి. ఇక తమిళనాడులో అండ్ మళ్ళీ మలయాళంలో కూడా పెద్దగా లేవు. బట్ మన తెలుగు రాష్ట్రాల్లో అండ్ ఎస్పెషల్లీ హిందీలో, నార్త్ ఇండియాలో నెత్తిన పెట్టుకున్నారు ఈ సినిమాను. ఇంకా మరి ఈరోజు బుధవారమే, ఇక ఈ బుధ గురు కూడా నిన్న సోమమంగళ మాదిరి మరో 10 కోట్లు వచ్చి 2 వారాల్లో 150 కోట్లు గ్రాస్ అయిపోతుంది. ఈ వీకెండ్లో ఇంకా పెరుగుతాయి. ఇక ఆగస్టు 14 వార్ 2 అండ్ కూలీ సినిమా వచ్చే వరకు ఈ సినిమాది ప్రభంజనము. అటు హిందీలో సయ్యారా సినిమా, ఇటు ఈ సినిమా మహావతార్, ఈ 2 సినిమాలు జనాలు ఎగబడి చూస్తున్నారు. మిగతా వాటికి అంతంత మాత్రంగానే ఉన్నాయి. సో 200 కోట్లకు వెళ్ళినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మరి ఇక లాంగ్ రన్లో ఇంకా ఎంత దూరం వెళ్తుందో చూడాలి. అది మన హోంబలే ఫిలిమ్స్, మన కేజీఎఫ్ సలార్ అండ్ కాంతారా తీసిన ప్రొడ్యూసర్లు హోంబలే ఫిలిమ్స్ వాళ్ళు కన్నడలో స్టార్ట్ చేశారు యానిమేషన్ సినిమా. అన్ని పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేశారు. మహావతార్ నరసింహ ఇలా ప్రతి 2 ఏళ్లకు ఒక మన శ్రీ విష్ణు అవతారాల సినిమాలు వస్తాయి. నెక్స్ట్ పరశురామ అవతారం వస్తుంది 2026, 2027లో. అలా 10 ఏళ్ల పాటు ఉన్నాయి. కల్కి సినిమా వరకు రామ అవతారం, కృష్ణ అవతారం, అన్ని అవతారాలు ఉంటాయి. సో నేనైతే 2 సార్లు చూశాను సినిమాను. ఫస్ట్ నేను చూశాను, తర్వాత ఫ్యామిలీకి చూపించాను. నాకైతే బాగా నచ్చింది. భక్త ప్రహ్లాద మనం చూసిన ఈ సినిమా యానిమేషన్లో అసలు మన ఊహకు అందని విధంగా చిత్రీకరించారు. ఎస్పెషల్లీ క్లైమాక్స్ అయితే అద్దరిపోద్ది. మన అహోబిలాన్ని ఎక్కువగా వాళ్ళు స్కెచెస్కి వాడారు. సో చూడండి ఈ సినిమాని థియేటర్లో ఖచ్చితంగా పిల్లలకు చూపించండి. మహావతార్ నరసింహ 12 రోజుల్లో, తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగుంది. 12 రోజుల్లో 122 కోట్ల గ్రాసు, అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 61 కోట్లు. సినిమా బడ్జెట్ 40 కోట్లు అయితే డిస్ట్రిబ్యూటర్లకు 15 కోట్లకు అమ్మారు. 15 కోట్లు వెనక్కి వచ్చి మరో 46 కోట్ల లాభాలతో సినిమా క్వార్టర్బుల్ బ్లాక్ బస్టర్. ఓకే, బాయ్.